మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. మనం ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నాం. శ్రీశైలం డ్యాంలో కృష్ణమ్మ అయితే పరవలు తొక్కుతుంది. అయితే కృష్ణమ్మ పరవలతో శ్రీశైలం డ్యామ్ జలకళ అయితే సంతరించుకుంది. అయితే శ్రీశైలం డ్యామ్ 7 గేట్ల మేర 10 అడుగుల మేర అయితే ఇక్కడ దిగువగా అయితే నీరు అయితే విడుదల చేస్తున్నారు. మనం చూడొచ్చు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే కృష్ణమ్మ పరవలు కిందికి అయితే నాగార్జున సాగర్కి అయితే పరవలు తొక్కుతుంది. అయితే నురుగు లాంటి నీటిలో చిన్న మొత్తం పరవలు అయితే తొక్కుతుంది. ఇక్కడ మొత్తం సందర్శకులు కూడా చాలా పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడ వస్తున్నారు. అయితే ఇక్కడ శనివారము ఆదివారములు మొత్తం సెలవు దినం కారణంగా ఏదైతే సందర్శకులు అయితే చాలామంది అయితే చాలామంది వస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే చాలా అద్భుతమైన దృశ్యం అయితే కనిపిస్తుంది. ప్రకృతి వాతావరణంలో మొత్తం మీద అందరు కూడా పర్యాటకులు మొత్తం ఇక్కడ సందర్శించేందుకైతే బారులు అయితే తీరుతున్నట్టు అయితే డ్యామ్ ఎన్ని గేట్లు ఎత్తినారు అనేది మొత్తం పూర్తి సమాచారం మనం తెలుసుకుని ప్రయత్నం చేస్తాం. మనతో పాటు ఇక్కడ సున్నిపెంటకు సంబంధించిన మన ప్రతినిధి చందు కూడా ఉన్నాడు. అడిగి చందు, చెప్పు చందు, ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు గేట్లు ఎత్తారు, ఇప్పుడు ఎంత ఫ్లో ఉంది, ఇన్ఫ్లో ఎంత ఉంది? ఇప్పటికే డ్యామ్ అయితే 6 సార్లు ఎత్తడం జరిగింది. ఇప్పటికీ ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం 7 గేట్లు అయితే ఇక్కడ తెరవడం జరిగింది. అయితే మొత్తం డ్యామ్ సామర్థ్యం మొత్తం 885 అడుగులకై ఉండగైతే ఇప్పుడు ప్రస్తుతం 884 అడుగులకైతే డ్యామ్ నీరైతే రావడం జరిగింది. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం అవుట్ఫ్లో వచ్చేసి 2,60,000 అవుట్ఫ్లో వస్తుంది. ఓకేనా, ఇన్ఫ్లో వచ్చేసి 1,50,000 ఇన్ఫ్లో అయితే వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ డ్యామ్ సామర్థ్యం మనం చూసుకున్నట్లయితే 885 అడుగుల సామర్థ్యంలో 884కి రావడం జరిగింది. అయితే ఇది ఇప్పటికే 6వసారి రావడం. ఇది ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరానికి గతం మనం చూసుకున్న కంటే ఇప్పుడు మనం చూస్తే 6వసారి రావడం. దీంట్లో చెప్పే 2 నెలల్లోనే 6 సార్లు గేట్ ఎత్తడం అయితే ఈసారి జరిగింది. అయితే ఇప్పుడు ప్రతిసారి గేట్లు ఎత్తుతున్నారు, ఫ్లో పెరిగే కొద్దీ మళ్ళీ తగ్గుతే దించుతున్నారు. కానీ ఇప్పుడు సందర్శకులు తాకిడితే హాలిడేస్లో కానీ సెలవు దినాల్లో తాకిడి పెరుగుతుంది. దీన్ని అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారు? ఈ భద్రతా విషయంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడ లోకల్లో మనం చూస్తున్నట్టయితే లోకల్లో మనకి ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్స్ కానీ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ కానీ అందరైతే ఇక్కడ మేజర్ సమస్య ఏంటంటే ట్రాఫిక్ ఒకటి. ఈ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ నిలబడుతుంటుంది. అంటే ప్రతి శని ఆది సోమవారాల్లో శ్రీశైలంకి వచ్చే భక్తులు కానీ ఇక్కడ డ్యామ్ తెలుస్తున్నప్పుడు భక్తులు కానీ ఇక్కడ పర్యటన అయితే చేస్తుంటారు. ఇటు సైడ్ హైదరాబాద్ నుంచి వచ్చే ప్రజలు కానీ మరియు విజయవాడ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రజలు కానీ ఇక్కడ సందర్శకులు అయితే భారీగా రావడం జరుగుతుంది. అయితే వచ్చిన తర్వాత ఇక్కడ డ్యామ్ మొత్తం ట్రాఫిక్ అయితే బాగా జరుగుతుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ యంత్రాంగం మొత్తం ఇక్కడ ప్రతి శని ఆదివారం మనకి ఇక్కడ ఉండి వాళ్ళ ట్రాఫిక్ మొత్తం నియంత్రణ అయితే చేయడం జరుగుతుంది. అంటే డ్యామ్ భద్రత విషయంకి వస్తే ఆక్టోపస్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో సెక్యూరిటీ సిబ్బంది మొత్తం కూడా డ్యామ్ని మొత్తం కూడా ఒక మాక్ డ్రిల్గా నిర్వహించారు, ఒక సెక్యూరిటీ రీజన్గా. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు కూడా అలాంటిది ఏమైనా ఉందే పరిస్థితులు? పూర్తిగా డ్యామ్కి భద్రత కల్పించడానికే ఇక్కడైతే సెక్యూరిటీ కానీ మాక్ డ్రిల్స్ కానీ చేయడం జరుగుతుంది. మొన్ననే రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఇక్కడ SPF స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాజేష్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ DSP గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం మాక్ డ్రిల్ అయితే చేయడం జరుగుతుంది. ఏంటి ఇక్కడ సమస్య అంటే ఇక్కడ ఒక మాక్ డ్రిల్ చేస్తే డ్యామ్కి భద్రత పెరుగుతుందని చెప్పేసి ప్రతి సంవత్సరం ఆక్టోపస్ వాళ్ళు కానీ ఇక్కడ SPF ఆధ్వర్యంలో కానీ స్పెషల్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో కానీ ఇక్కడైతే చేయడం జరుగుతుంది. అంటే ఇంకోటి చెప్పొచ్చు, పర్యాటకులు కానీ ఇలాంటి దృశ్యము చాలా మంది కూడా వీక్షించలేకపోతున్నారు. ఇలాంటి దృశ్యం ఎక్కడా కూడా కనిపించదు, చాలా రేర్. శ్రీశైలం డ్యామ్ దృశ్యం అయితే దగ్గరలో కూడా ఇక్కడ ప్రాజెక్ట్ చూస్తుంటారు చాలా మంది. అంటే ఇక్కడ నుండి పర్యాటకులు కానీ భక్తులు కానీ శ్రీశైలం మీద భక్తులు కానీ ఇక్కడికి ఏ రాష్ట్రాల నుండి ఎక్కువ వస్తారు? అంటే ఇక్కడ మేజర్గా వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల నుంచి భక్తులైతే అధిక సంఖ్యలో రావట్లేదు. కానీ ప్రతి నెలలో కానీ శని ఆది సోమవారంలో భక్తులైతే ఇక్కడ పర్యాటకులు కానీ ఎక్కువ రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈరోజు సండే, నాకు తెలిసి సండే రోజు కూడా ప్రతిరోజు కూడా ఈ పర్యాటకుల తాకిడికి పోలీస్ డిపార్ట్మెంటు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఘాట్ సెక్షన్ అంటే ఇప్పుడు చూస్తుంటారు కదా, తెలంగాణ ఘాట్ సెక్షన్, అక్కడ పవర్ తెలంగాణ పవర్ హౌస్, ఇక్కడ ఇటు సైడ్ ఏపీ పవర్ హౌస్, ఆ ఘాటు ఈ ఘాటు మొత్తం మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ పర్యాటకుల తాకిడి ఎక్కువ. ఇప్పుడు శ్రీశైలం దర్శనానికి వస్తుంటారు, కానీ ఇలాంటి ట్రాఫిక్ జామ్లో గంటల తరబడి ప్రయాణికులు ఇక్కడ ఇరుక్కునే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. దీన్ని ఎప్పుడు కూడా చాలాసార్లు కూడా కొన్ని సందర్భాల్లో కూడా డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్ అవుతుంది. దీనికి కారణం ఎలా అనుకుంటున్నారు? కారణం ఏంటంటే ముఖ్యంగా మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఇక్కడ
కింద లింగాలగట్టు ప్రాంతంలో చేపలకు సంబంధించిన ఒక ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఆ ప్రాంతంలో మాత్రమే ట్రాఫిక్ జామ్ అవుతుంది. మిగతా ప్రాంతంలో ఎక్కడ ట్రాఫిక్ ఏమి ఉండదు. అక్కడ కొంచెం పోలీస్ సిబ్బంది అక్కడ ప్రతి సాటర్డే, సండే, మండే పోలీస్ సిబ్బంది అయితే అక్కడ పెట్టడం జరుగుతుంది. అక్కడ పోలీస్ సిబ్బందులు ఎవరో ఒకరు కానిస్టేబుల్ కానీ సంబంధించిన హోంగార్డ్ కానీ అక్కడ ఉంటారు. ఉన్న తర్వాత మనకు అక్కడ మనం చూసుకుంటాం. ఉన్న తర్వాత వాళ్ళు పూర్తిగా మంచిగా నీట్గా అయితే నియంత్రణ అయితే చేయడం జరుగుతుంది. ఒక నిజండి అయితే ఏదైతే సెలవు దినాల్లో ఏదైతే శ్రీశైలం ప్రాజెక్ట్కి అయితే పర్యాటకులు తాకిడైతే పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే చూడొచ్చు మొత్తం మీద చాలామంది కూడా పర్యాటకులు మొత్తం మీద అసలుకి ఇలాంటి అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకైతే చాలామంది అయితే కొన్ని తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, అలాంటి అనేక రాష్ట్రాల నుండి అయితే పర్యాటకులు అయితే సందర్శకులు మొత్తం మీద వీక్షించేందుకైతే వస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా శ్రీశైలం డ్యామ్ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకైతే భక్తులు అయితే బారులు అయితే తెలుస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.